అది ఒక రాష్ట్రానికి రాజధాని అయిన శివారు ప్రాంతం. ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఒకే ఆందోళన, అదిగో పులి ఇదిగో పులి అని పరుగులు తీశారు. కాసేపు తర్వాత ఓ ఇంటి పక్కన నక్కి ఉన్న ఆ పులి కూనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. తీరా చూస్తే అక్కడ అటవీ శాఖ అధికారులు క్షణాల్లో ప్రత్యక్షమయ్యారు. వారు ఆ పులి కూన అనుకున్న జంతువుని తీసి పరిశీలిస్తే అది అడవి పిల్లి కూన తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. సేమ్ అచ్చు గుద్దినట్లు అవే చారలు, అవే రూపు, అదే రంగు పులి పిల్లలా కనిపించి స్థానికులకు భయభ్రాంతులకు గురి చేసిన ఆ పిల్లి కూన గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగింది. ఆ ఘటన ఏంటో, దాని కథా కమిషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్ల ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో ఉదయాన్నే పులి పిల్ల పోలికలతో ఉన్న ఒక చిన్న పిల్లి కూన సంచరించింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అది పులి పిల్ల అనుకుని స్థానిక అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అటవీ శాఖ అధికారులు ఆ గ్రామంలో పర్యటించి ఆ పులి పిల్లలా ఉన్న పిల్లి కూనను, అడవి పిల్లి కూనను బంధించి తరలించారు. దీంతో స్థానికులు ఆ పిల్లి కూనతో చాలాసేపు సెల్ఫీలను తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ స్థానిక పల్లి ప్రజలు అవాక్కయ్యారు. పులి పిల్ల అనుకుని చాలా భయభ్రాంతులు గురైనట్టు వారన్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాము.